బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 227 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,73,413 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే పోలింగ్ కోసం జంబో బ్యాలెట్ వినియోగిస్తోంది ఈసీ. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందా? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అండ్ మోరోవర్ జంబో బ్యాలెట్ ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. రమణబాబు, ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఏదైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ మనం కనుక చూసినట్లయితే అఫీషియల్గా 10 గంటల వరకు 11.34% పోలింగ్ నమోదైంది. మనం చూస్తాం ఒక పోలింగ్ బూత్లో ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పోల్లను ఎవరిని కూడా అలౌడ్ చేయట్లేదు. 3 జిల్లాలకు సంబంధించి దాదాపు 3,63,000 మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 605 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే కొద్దిసేపటి క్రితమే నార్కెట్పల్లి మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఒక పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు డబ్బులు వంచుతున్నారని చెప్పి స్వతంత్ర అభ్యర్థి అశోక్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయనపై దాడి చేయడం, అలాగే ఆయన పోలీస్ స్టేషన్ ముందు ప్రస్తుతం ధర్నా చేస్తున్నారు. సో 1-2 చిన్న ఘటనలు మినహా మిగతా అంతా కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. అటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 5 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాలు కావచ్చు, ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇటు యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న మనం చూడొచ్చు. 100 మీటర్ల వరకు కూడా అయితే ఎవరిని అలౌడ్ చేయట్లేదు. మనతో పాటు యాదాద్రి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర ఉన్నారు. సార్, ఎట్లా ఉంది? మీరు జిల్లా అంతా కూడా తిరుగుతున్నట్టు, ఎట్లా ఉంది పోలింగ్ శాతం? పోలింగ్ సర్లు ఎట్లా ఉంది? ఏమైనా అవించనీయ సంఘటనలు ఏమైనా జరుగుతున్నాయా? ఎట్లా ఏర్పాటు చేశారు? మన జిల్లాలో మొత్తము 37 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 20 డిఫరెంట్ లొకేషన్స్లో. అన్ని లొకేషన్స్కి అండ్ అన్ని పోలింగ్ బూత్లకి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా ఫోర్స్ డిప్లాయ్మెంట్ అంతా కూడా జరిగింది. మన ఆఫీసర్స్ కూడా అక్కడ ప్రజెంట్గా ఉన్నారు. మోరార్లెస్ అన్ని కూడా మండల్ హెడ్ క్వార్టర్స్లోనే పోలింగ్ బూత్లు ఉన్నాయి కాబట్టి అక్కడేం సమస్య ఉండదు. పోలీస్ ప్రజెన్స్ కూడా సఫిషియెంట్గా ఉంది. అండ్ కమింగ్ టు ఫ్రిస్కింగ్ పార్ట్, ఏది కూడా ఈవెన్ పెన్స్ అండ్ మొబైల్ ఫోన్స్ ఏవి కూడా అలో చేయడం లేదు. సో పబ్లిక్ కూడా దానికి కోఆపరేట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు పెన్స్ కానీ లేకపోతే ఫోన్స్ క్యారీ చేస్తే బయటనే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పోలింగ్ శాతం అయితే 10 గంటల వరకు అయితే 11% పోలింగ్ అయింది. అండ్ పబ్లిక్ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఓటేస్తున్నారు. సో ఐ హోప్ అంతా కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే చాలా ప్రశాంతంగా నడుస్తుంది. ఎక్కడైనా రిస్కీ పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి ఎక్కడన్నా మన జిల్లాకు సంబంధించి? ఈ జిల్లాలో సో ఇక్కడైతే అన్ని కూడా నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా రిస్కీ కానీ క్రిటికల్ కానీ ఏం పోలింగ్ బూత్స్ లేవు. సో మనం చూడొచ్చు ఇంట్లో మంచినీటి వసతి కానీ మిగతా ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. పోలింగ్ కేంద్రంలో ఓటర్లంతా కూడా బార్లు తీసినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు వాటర్ ఏర్పాటు చేశారు. అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే ప్రస్తుతం అయితే ఇక్కడ పోలింగ్ సెంటర్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అయితే వర్షం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అయితే టెంట్లు ఏర్పాటు చేశారు. మరి కొన్ని చోట్ల అయితే ఎండ నుంచి రక్షణ ఇచ్చేందుకు పోలింగ్లో వచ్చేటువంటి ఓటర్లకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేశారు. అయితే 52 మంది అభ్యర్థులు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేసేటువంటి సందర్భం ఉంది కనుక ఖచ్చితంగా ఒక ఓటు వేసేటువంటి ఒక వ్యక్తి 52 మందికి ఓటు వేయచ్చు, లేదంటే ఒకరికి ఓటు వేయచ్చు. సో ఇటువంటి ఫెసిలిటీ ఉంది కనుక దాదాపు అందరూ చదువుకున్న వారు, డిగ్రీ చదివిన వారు కనుక ఎటువంటి ఇబ్బంది లేవని చెప్పేసి మనకు వస్తున్నటువంటి సమాచారం అవుతుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం 10 గంటల వరకు పోలింగ్ అయితే మనకు అది 11% పైగా ఉంది. ఇప్పుడు 11 అవుతుంది కనుక దాదాపు 20-22% వరకు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక అంచనా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రం దగ్గర తాజా పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ అశోక్.